శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి. చేనేత ఉత్పత్తులు, పోచంపల్లి సారీస్, మంగళగిరి సారీస్, జైపూర్ బెడ్షీట్స్ మరియు మొదలైన వస్తువులు. చిత్తూరు నగరంలోని గిరింపెట్ట చెంగాలరాయ కొండపైన వెలిసిన ప్రముఖ వల్లి దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం భరణి నక్షత్రం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శివకుమార్, సీనాచార్యులు, ఈవో సుబ్బారెడ్డి మాట్లాడారు. సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన భరణి నక్షత్రం సందర్భంగా ఆలయంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించామని చెప్పారు. భక్తులు భక్తి శ్రద్ధలతో మెట్లోత్సవాన్ని నిర్వహించారని అన్నారు. ఈ నెల 29వ తేదీ ఆడి కృతిక సందర్భంగా వేకువజామున 3-4 వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. రాత్రి స్వామివారి ఊరేగింపు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు. స్వయంగా వెలిసింది ఈడ దీని ముందు ఉండే రిలయన్స్ బ్యాక్ సైడ్ లో ఉంది ఆ చెట్టు కోనేరు దగ్గర ఈ చెంగళరాయ స్వామి, మురుగుడు, వెల్లి దేవసేన, ఆ ఏనుగు ముగ్గురు ఇక్కడే స్వయంగా వెలిసింది. దాన్ని పాత ఆది కాలంలో ఉండే సుబ్రహ్మణ్య గురుకులు, మనుడు మరియు ముత్తప్ప చెట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి ఈ గుడిని నిర్మించి మహా కుంభాభిషేకం చేయించినారు. దాదాపు 300-400 సంవత్సరాలుగా దీన్ని చెంగళరాయ కొండ అనిట. అది చెంగళరాయ కొండ స్వామి స్వయంగా వెలిసి ఉంది కాబట్టి ఈ 28/7/2024 ఆదివారము తెల్లారి 7 గంటకు భరణి అభిషేకము, తదుపరి అలంకారము, ధూపదీప నివేద్యము అది అన్ని సక్రమంగా జరిగింది. భక్తులన్నీ వచ్చి కావడిని చెల్లించబడుతున్నా ఉన్నారు. కావున 29/7/2024 అనగా సోమవారం తెల్లారి అది జామున 3:30 గంటలకు స్వామివారికి మహా అభిషేకము మరియు ధూపదీప నివేద్యమ అలంకారము జరపబడును. కావున భక్తులకు సర్వదర్శనము 6 గంటల నుంచి నిర్ణయించబడింది. భక్తులందరూ వచ్చి సర్వదర్శనంలో కావడిని చెల్లించి సుబ్రహ్మణ్య స్వామి కృపాని పొందవలసిందిగా కోరుచున్నాము. తదుపరి 9 గంటకు గిరింపేటలో వెలిసి ఉన్న చెంగళరాయ స్వామి వచ్చే ఉచ్చూరు గుడి నుంచి పుష్పపల్లికి సేవ, దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ వాళ్ళ కైంకర్యములతో ఈ గుడిలో పుష్పపల్లికి సేవ 9 గంటల నుంచి రాత్రి 1 గంట నుంచి దీప అలంకారణతో వీధి పెరమన రావాల్సింది వస్తూ ఉంది. కావున భక్తులందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. తదుపరి ఈ గుడిలో వాటరు, తాగునీటి ఇదన్నీ దేవాదాయ శాఖ వాళ్ళు సక్రంగా నిలిచి క్యూ లైన్లన్నీ బాగా ఏర్పాటు చేసి దీనిలో దేవాదాయ శాఖ వాళ్ళు సక్రమించి గుడి పూజలని నిర్వహిస్తూ ఉన్నారు. ఇట్లు శివస్వామి మరియు ఈవో గారు ప్రజలకు, భక్తులకు ఆడి కృతిక సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకి అభిషేకం నిర్వహించడం జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. రేపు ఈవినింగ్ పుష్పపల్లికి మహా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాము. భక్తులకి నీటి సరఫరా అన్నీ చేస్తున్నాము. నీటి సరఫరా చేయడం జరిగింది. ప్రత్యేకంగా సీరియల్ సెట్స్, విద్యుత్ అలంకరణము చేయడం జరిగింది. ఇరువుగా పాల్గొని సోమవారం పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము.